చెప్పు టిప్పు, చెప్పు టిప్పు, చెప్పు. ఇంక చూడు. ఇదేంటొదినా, పాల గ్లాస్ నువ్వు తీసుకొచ్చావు? ఇదే, ఈ పిచ్చి పోవాలనే తీసుకొచ్చాను. తాగు. ఇందులో ఏం కలపలేదు కదా? సత్యవల్లి, మై బెస్ట్ ఫ్రెండ్, సత్యమే చెప్తుంది. చెప్పు, ఏం కలిపావమ్మా? కరక్కాయల పొడి కలిపాను, నిద్ర బాగా పట్టాలని. ఏ దొంగ, నేను నిద్రపోతే తెల్లారేదాకా లేవనని ఇలా చేసావు కదూ? అవ్వరెడ్డవ్వా, ప్రేమలో పడితే ఆ మైకం తప్ప ఇంకేం మందు మత్తెక్కిచ్చే తెలుసా? వల్లి పిల్లి, నా కుంకుమభరణితో డ్రీమ్స్ లో ఉన్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది చెప్పు? ఎప్పుడైనా ప్రేమలో పడితే కదా తెలిసేది. ముందు నువ్వు తాగు టిప్పు, అది ఒంటికి పడితే కంటికి నిద్ర పడుతుంది. ఇప్పుడు నువ్వు లవ్లో పడ్డావని చెప్తున్నావు, కానీ తాగావంటే పొద్దుందాకా బెడ్ మీదే పడుంటావు. వల్లి వద్దునా, ఏం ఆలోచిస్తున్నావు? ఒన్నోళ్ళ, నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా? నాకు మీ అన్నయ్య కుంకుమభరణకి పెళ్ళైతే ఇదే పాల గ్లాసు ఇలాగే పట్టుకొని శోభనం గదిలోకి వెళ్లేదాన్ని. కానీ అప్పుడు నీలా కరక్కాయ పొడి కలపను. ఎందుకని అడగవే? నువ్వు అడగకపోయినా చెప్తాను. రాత్రంతా ఆయన లేచే ఉండాలి కదా, నేను చెప్పేదంతా వినాలి కదా. మా అన్నయ్య ఒట్టి పాలు తాగడు. మరి చెప్పవేంటదినా? చక్కెరైనా బెల్లంవైనా నువ్వు పెళ్ళావైనప్పటి సంగతి. నోరు మూసుకుని పాలు తాగు. అమ్మో, వదినకి కోపం వస్తుంది. సర్లే, తాగేస్తాను. కళ్ళు మూసుకో. నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? నువ్వు కళ్ళు మూసుకుంటే నేను పాలు పారపోసేస్తాను అనుకున్నావా? అలా చేయను. నా కుంకుమభరణ చెల్లెలు వల్లి పిల్లి తను తాగకుండా నాకు ప్రేమతో తీసుకొచ్చిన పాలు ఎందుకు పారబోసేస్తాను చెప్పు? సత్యవల్లి, ఇందులో కరక్కాయ పొడే కాదు, విషం కల్పించినా తాగుతాను. టిప్పు, ఎస్, ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సూపర్ టేస్ట్. ఎంతైనా నా మొగుడింటి నుంచి వచ్చిన పాలు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.